ఎల్లేష్ గారు, మీరు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి? ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది కానీ నేను ఇండస్ట్రీలో నిలదొక్కోపోయినా. ఎందుకంటే తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయి తప్ప మనకు పెద్ద ఎత్తున ఎక్కడైతే క్యారెక్టర్ రాలే, వచ్చిన క్యారెక్టర్లు పేరు తీసుకురాలేదు. మీకు లైఫ్లో ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, మీకు చాలా పెద్ద ఇంజురీ అయింది. సో నిజానికి యాక్సిడెంట్ అయినప్పుడు బంధువులు మిత్రులు ఎవ్వరు కూడా దగ్గర తీసిన వాళ్ళు లేరు. చాలా బాధేసింది. అప్పుడు మా భార్య తప్ప నిజంగా చూసిన వాళ్ళు నాకంటూ ఎవరు రాలేదు. ఈ హాస్పిటల్లో అండి పాస్ట్ లో ఎవరైనా లవర్స్ ఉన్నారండి? లవర్స్ అంటే నేను సారీ చెప్పాలి కదా ఫ్రెండ్స్, తెలుసుకోవాలని ఉందా లేదా? లేదు లేదు, ఇప్పుడు అటువంటి ఏం లేవు. లేదు లేదు, చెప్పాలి, ఇంటికి పోవాలండి, నేను ఇంటికి పోవాలి. ఇంకా ఏంటి అని అంటే, సో మీరు జనాలు చూస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నా అని చెప్తున్నారు. కానీ ఇంకొక మ్యాటర్ ఏంటంటే, అమ్మాయిల్ని మీరు షూటింగ్ అని పిలిచి వాళ్ళని కమిట్మెంట్ అడుగుతున్నారు అని చెప్పి మాకు తెలిసిందండి. దానికి ఏమంటారు మరి? ఇప్పుడు జనాలలో ఎలా ఉంది అంటే, ఇలాంటి జరుగుతున్నాయని చూపెడతాను, మేం చేయడం కాదు, మీరు నేను చేసినట్టేదో చూపెడతారు, మీరు అడుగుతున్నారు. అది హాయ్ హలో, వెల్కమ్ టు మానసక్క యూట్యూబ్ ఛానల్. ఏంటి మానస కొత్త లుక్లో కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా రోజుల తర్వాత మంచి మంచి గెస్ట్లను పిలిచి ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. సో మన గెస్ట్లు ఎవరో చూద్దామా? నమస్తే అండి ఎల్లేష్ గారు. నమస్తే మేడం. సో ఇప్పుడైతే మనం ఎల్లేష్ గారిని కొన్ని క్వశ్చన్స్ అడిగి ఈ ఇంటర్వ్యూ ద్వారా తన గురించి మీకు తెలియబోతుంది అనమాట. ఓకేనండి? ఓకే, తప్పకుండా. సో నార్మల్ ఎల్లేష్ గారు, తెలంగాణ మోడల్ ఎల్లేష్ గారు ఎలా అయ్యారు? నేను రీల్స్ చేస్తున్నా కాబట్టి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేస్తున్నా కాబట్టి జనాలు తెలంగాణ మోడల్ అని వాళ్ళు పెట్టిందే, నేను సొంతంగా ఏం పెట్టుకోలే. ఓ ఓకే. ఎల్లేష్ గారు, మీ గురించి తెలుసుకోవాలని ఉందండి. అసలు మీది ప్రాపర్ ఎక్కడ? మాది ప్రాపర్ వచ్చి సిద్దిపేట అండి. సిద్దిపేట, ఓకే. మరి మీ అమ్మ నాన్న అందరూ ఉన్నారండి? అక్కడే ఉన్నారా? మా అమ్మ నాన్న సిద్దిపేటలోనే ఉండేవాళ్ళు. ఈ మధ్య అంటే ఇప్పుడు లేరు, వాళ్ళు కాలం చేశారు. ఓకే. ఇప్పుడు అయితే మనం హైదరాబాద్లోనే ఉన్నాం, ఇక్కడనే సెటిల్ అయిపోయాను. ఓకే. హ్యాపీ అండి ఫ్యామిలీ అంతా? ప్రస్తుతానికైతే హ్యాపీ. సో మీ ఫ్యామిలీ గురించి? నాకు ఒక భార్య, ఒక పాప. ఒకతే భార్య, ఒకతే పాప. ఎందుకు అది ముందే చెప్తుంది, ఎందుకంటే చాలా జనాలకు మరి రకరకాల ఒపీనియన్లు ఉంటాయి. ఒకతే భార్య, ఒకతే పాప ఉంది. ఇప్పుడైతే ముగ్గురం. ఆ పాపకు మ్యారేజ్ చేసిన, వాళ్ళు అక్కడ హ్యాపీ, మేమిద్దరు ఇక్కడ, మేము కూడా హ్యాపీ. ఓకే. సో ఎల్లేష్ గారు, మీరు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి? ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది కానీ నేను ఇండస్ట్రీలో నిలదొక్కోపోయినా. ఎందుకంటే తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయి తప్ప మనకు పెద్ద ఎత్తున ఎక్కడైతే క్యారెక్టర్ రాలే, వచ్చిన క్యారెక్టర్లు పేరు తీసుకురాలేదు. ఓకే. మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదండి? ఉంది. ఓకే. అది మంచిగా నడుస్తుందా ఇప్పుడు మరి? ప్రస్తుతానికైతే నడుస్తుంది, మంచిగానే నడుస్తుంది. ఓకే. మరి ఇప్పుడు కంటిన్యూగా వీడియోస్ చేస్తున్నారు కదండి మీరు? చేస్తున్నానండి. ఛానల్లో ఇన్కమ్ అది మంచిగా ఉంటుందా మరి? పర్లేదు, నా వరకు నాకు వస్తుంది. ఓకే. కానీ ఎల్లేష్ గారు, మీ గురించి మేము చాలా అంటే చాలా బ్యాడ్ రూమర్స్ అయితే విన్నాము. మరి మేము అడిగే క్వశ్చన్స్కి మీరు ఏమంటారు అని. నా గురించి అటువంటి బ్యాడ్ అయితే ఉండవు. సరే, మీరు అడగండి, ఏ క్వశ్చన్ అడుగుతారు, ఏంటి బ్యాడ్ దేని గురించి అన్నది చెప్తా నేను తప్పకుండా. ఓకే. ఇప్పటి వరకు మీరు మూవీస్లో కానీ ఇట్లా చేశారండి? చేశానండి, చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను, నెగిటివ్ క్యారెక్టర్లు. కానీ అంటే కొంచెం లైఫ్ వచ్చి టర్న్ అయ్యి అంత పెద్ద క్యారెక్టర్లు రాలేదు. వచ్చిన క్యారెక్టర్లు, వచ్చిన సినిమాలు కూడా పెద్ద ఎత్తున నడవలేదు. చాలా చేశాను. కర్కశం మూవీ అని, హీరో ఇండియా అని చాలా సినిమాలు చేశాను. చేసిన సినిమాలు, సీరియల్ కూడా చేసినాను. చేసిన సినిమాలు కావచ్చు, సీరియల్ కావచ్చు, పెద్ద క్యారెక్టర్ రాలేదు, అవి పేలలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కూడా హిట్ కావాలి, మనకు పేరు వస్తే కానీ గుర్తింపు రాదు. సినిమా ఇండస్ట్రీ తెలిసిందే కదా. అవును. సరే, మేము విన్న దాన్ని బట్టి ఏంటంటే, మీకు లైఫ్లో ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, మీకు చాలా పెద్ద ఇంజురీ అయింది. సో మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, అంటే మిమ్మల్ని కేర్ తీసుకొని మిమ్మల్ని చూసుకోవడానికి కానీ, మీ దగ్గరకు వచ్చి కానీ కొన్ని మంచి మాటలు చెప్పి అలా మీకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరండి. నిజానికి యాక్సిడెంట్ అయినప్పుడు బంధువులు మిత్రులు ఎవ్వరు కూడా దగ్గర తీసిన వాళ్ళు లేరు.
చాలా బాధేసింది. అప్పుడు మా భార్య తప్ప నిజంగా చూసిన వాళ్ళు నాకంటూ ఎవరు రాలేదు. ఈ హాస్పిటల్లో దాదాపు 3-4 నెలలు హాస్పిటల్లో ఐసీలో ఉన్నా. నేను ఐసీలో ఉన్నప్పుడు కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు. నిజంగా చాలా బాధేసింది. బంధుత్వం అనేది అప్పుడే చూస్తారేమో అనుకున్న, కనీసం కన్న తల్లి కూడా దగ్గరికి ఒకపారి ఇట్లా వచ్చి చూసిపోయింది తప్ప పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరండి. నిజానికి డబ్బులు ఉంటే తప్ప ఎవ్వరూ రారు, ఏ బంధువు రారు, ఏ ఫ్రెండ్స్ రారు. డబ్బులు ఉంటేనే వస్తారు. నా దగ్గర డబ్బులు అయిపోయినాయి అని తెలిసిన తర్వాత ఎవ్వరూ రాలేదు. నిజంగా చెప్పాలంటే TV9, మన ఎన్టీవీ వాళ్ళు, వీళ్ళు మన ఆంధ్రజ్యోతి వాళ్ళు, టీవీ వాళ్ళు మనకు సహాయం చేయడం, వాళ్ళ లైవ్లో కూర్చుండబెట్టడం, దానివల్ల మనకు కొద్ది గొప్ప వచ్చింది తప్ప నిజంగా నాకు ఎక్కడి నుండి ఒక్క రూపాయి కూడా రాలేదండి. ఓకే, సారీ అండి, ఏమనుకోవద్దు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ లైఫ్లో పడ్డ స్ట్రగుల్స్ గురించి కూడా ఆడియన్స్కి తెలియాలి కదా, ఎల్లేష్ గారు ఫ్యాన్స్కి. సో అందుకని క్వశ్చన్ అడగడం జరిగింది. సో బాధలు అనేవి అందరికీ వస్తుంటాయి. ఇంకా ఏంటి అని అంటే ఇప్పుడు మీరు కొన్ని వెబ్ సిరీస్ చేస్తున్నారండి, షార్ట్ ఫిలిమ్సే కానీ వెబ్ సిరీసే కానీ. అవును. కానీ అవి ఎక్కువ శాతం మీరు ఎమోషనల్గా సెంటిమెంట్గా కాకుండా రొమాంటిక్ యాంగిల్లో వెళ్తున్నారు. సో కొంచెం వల్గర్గా అనిపిస్తున్నాయి వీడియోస్ చూడడానికి అని అంటున్నారు. దానికి మీరేమంటారు? అవునండి. అయితే మేము చేసేది ఏంటంటే ఇప్పుడు హైదరాబాదులో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఒక అమ్మాయిని అబ్బాయి మోసం చేసిండని, అబ్బాయి అమ్మాయిని మోసం చేసిండని. ఇప్పుడు నేను చూస్తుండగానే కొన్ని సంఘటనలు మనకు పేపర్లో, టీవీలలో వస్తూనే ఉన్నాయి. దాన్ని ఆధారంగా చేసుకొని జనాలకు కొంచెం అవేర్నెస్ ఉంటుందని ఆ రకంగా చేస్తున్నాం తప్ప ఇంకో రకం కాదండి అది. ఓకే, సో ఆడియన్స్ చూస్తున్నారే కాబట్టి నేను తీస్తున్నాను అంటున్నారు ఎల్లేష్ గారు. అవును. సో ఈ షూటింగ్ అప్పుడు మీ ఇంట్లో సపోర్టింగ్ ఎలా ఉంటుందండి, మీ వైఫ్ తరపున కానీ? బాగుంటుంది. ఆమె అర్థం చేసుకున్నది. స్టార్టింగ్లో నిజంగా కొంచెం బాధపడ్డది. వేరే వాళ్ళతో, అమ్మాయిలతో చేయడం, ఇట్లా ఉండు ఎందుకు అది ఇదని కొద్దిగా ఇబ్బంది పడ్డది. తర్వాత ఆమె అర్థం చేసుకున్నది. కానీ ఇప్పటి వరకు మా రిలేషన్లో వాళ్ళు మాత్రం అర్థం చేసుకోవట్లేదు. ఇప్పటికీ సూటి పోటీ మాటలతోటి అక్కడక్కడ ఏదైనా రిలేషన్కు కావచ్చు, ఎక్కడైనా ఫంక్షన్లకు కావచ్చు పోయినప్పుడు వీడేంటి ఆ అమ్మాయితో చేస్తుండు, వీళ్ళతో చేస్తుండు, వాళ్ళతో చేస్తుండు అని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చాలా స్ట్రగుల్ అవుతూనే ఉన్నా. నాకే కాకుండా మా మిస్సెస్కు, ఆమెకు కూడా నీ మొగడు ఇలా చేస్తుంటే నువ్వెందుకు పట్టించుకోకుంటున్నావు అని ఆమెను కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఆమె కూడా నన్ను అర్థం చేసుకొని ఆయన చేస్తాడు, మీకు చూడబుద్ధి అయితే చూడరు, లేకపోతే లేదని ఆమె కటాకండిగా చెప్పేస్తుంది. నిజంగా ఆమె దేవత అని చెప్పాలి నేను. ఓకే, మీ వైఫ్ పేరండి? మా వైఫ్ పేరు వచ్చేసి రాజేశ్వరి. మా పాప పేరు వచ్చి సంధ్య. ఓకే, చూడండి రాజేశ్వరి గారు, మీ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు. ఆయన సపోర్టింగ్ మొత్తం, ఆయన బ్యాక్ బోన్ మొత్తం మీరే అని చెప్తున్నారు. మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఇంకా ఎల్లేష్ గారు ఎలా తగ్గుతారు వీడియోస్ చేస్తున్నప్పుడు? సో ఇంకా ఏంటి అని అంటే, సో మీరు జనాలు చూస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్నా అని చెప్తున్నారు. కానీ ఇంకొక మ్యాటర్ ఏంటంటే, అమ్మాయిల్ని మీరు షూటింగ్ అని పిలిచి వాళ్ళని కమిట్మెంట్ అడుగుతున్నారు అని చెప్పి మాకు తెలిసిందండి. దానికి ఏమంటారు మరి? నేను అట్లా కమిట్మెంట్ అనేది అది తప్పండి. నేను అట్లా ఎవరిని అడగలేదు ఇప్పటి వరకు. అలాంటిది ఉద్దేశం మనకు లేదే లేదు. అట్లా అడిగేది ఉంటే నా దగ్గరకు వచ్చి చెయ్యరు కదండి. ఓకే, అంటే వచ్చిందండి మాకు అట్లా తెలిసిందన్నమాట. లేదు మీరు కాదండి, మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగడం ఏంటి? అదే మాకు తెలిసింది కాబట్టి మేము అడుగుతున్నాం. లేదండి, ఇప్పుడు రిక్వైర్మెంట్ స్పెషల్ గా ఉందన్నమాట. కాదు మేడం, అడిగాము. మీరు వినండి. ఇప్పుడు ఎవరన్నా నిజంగా అలాంటి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? హీరోయిన్లు ఎవరన్నా ఉన్నారా? అట్లా అనుకున్నప్పుడు నా దగ్గరికి రారు కదా. మీరు అట్లా అడుగుతారు? అలా మీరు ఉత్తగా మీరు రొమాన్స్ రేపుతారు. ఇప్పుడు రేపు పొద్దుగాల మా దగ్గరికి రాకుండా చేసేయడానికి మీరు మాట్లాడిస్తే ఎట్లా అండి? అయ్యో, అట్లా ఏం అనట్లేదండి. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో మీ దగ్గరికి షూటింగ్ కోసం వస్తున్నారు కదా. అవును. సో వచ్చిన వాళ్ళందరినీ మీరు ఆదరిస్తున్నారని మాకు తెలిసింది. సో అందుకని ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎవరిని మేము తప్పుగా అనట్లేదండి. సో దాన్ని బట్టే మేము అడిగామండి. కరెక్టే. కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న హీరోయిన్లకు, నా దగ్గరకు వచ్చే హీరోయిన్లకు మీరు ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోండి. స్పెషల్లీ మీ పేరే వినిపిస్తుందండి బయట. మరి లేదండి, మీరు అట్లా అంటారు కాదు. మీరు నిజంగా అట్లా ఎవరన్నారో ఎవరినో రుజువు చూపించండి. సరే
ఓకే అండి, అంత ఫైర్ కాకండి. జస్ట్ ఫైర్ కాదు, మీరు అడిగే క్వశ్చన్లు ఎట్లుండే అంటే మీకు నిజంగా ఎవరో వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టు మాట్లాడుతుంటే ఎట్లా? అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి, అందుకనే మేము. అది ఎవరో చెప్పండి. మీరు ముందు కెమెరా ఆపండి, మీరు కెమెరా ఆపండి. లేదు లేదు, లేదు ఆపండి. కాదు మీరు అడిగే క్వశ్చన్లు ఎట్లున్నాయి మరి మీరు ఫోన్ చేసి నిరూపించాలండి. ఇంటర్వ్యూ అంటే అన్ని అడగాలి కదా. అడగండి, నేను కాదనట్లేదు. నిజంగా మీరు అట్లా అట్లా మరి ఏది ఆధారం లేకుండా మీరు ఎట్లా అంటారు అడుగుతుంటే? ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఏ హీరోయిన్ కైనా ఫోన్ చేయండి, నా దగ్గరకు వచ్చిన హీరోయిన్కి ఏ హీరోయిన్ కైనా ఫోన్ చేయండి, ఇలాంటి వాడు వెళ్ళేసి ఇలా చేసిండు అని ఒక్క హీరోయిన్ తోటి అనిపించండి. సరే, నేను చేయడం కాదండి, మీరే కాల్ చేయండి, ఒక హీరోయిన్ కి కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఇలా మానస యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో ఉన్నామని చెప్పండి. నేను ఫోన్ చేస్తానండి. నార్మల్గా కాల్ చేసి ఎక్కడ ఉన్నావు ఏంటి అని మాట్లాడండి. స్పీకర్ పెట్టండి యలేష్ గారు. పెడతానండి. హలో మేడం, సోనుప్రభ గారు, నేను ఒక లైవ్లో ఉన్నా, వీళ్ళు కొంచెం మాట్లాడిస్తారట, ఒకసారి మాట్లాడండి. సార్ నమస్తే అండి, చెప్పండి. అడగండి మీరు. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మేము మానసక్క యూట్యూబ్ ఛానల్ నుంచి యలేష్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి పిలిచాము. ఓకే ఓకే. సో ఇప్పుడు సార్ ఇంటర్వ్యూలోనే ఉన్నారు. ఓకే అండి. మీతో షూటింగ్ చేసినప్పుడు, మిమ్మల్ని షూటింగ్కి పిలిచినప్పుడు మీతో ఎలా ఉంటారండి యలేష్ గారు? అయ్యో, యలేష్ సార్ గురించి ఎలా చెప్పాలండి? తను ఎలా చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే అండి యలేష్ గారి గురించి. ఇది మటుకు పక్కా వాస్తవం. చాలా మందికి చాలా ఆర్టిస్టులకి లైఫ్ ని ఇచ్చారండి. మాకు యూట్యూబ్ లో వీడియోలు చేయడం ఎలానో తెలీదు, మేము ఎలా యాక్ట్ చేయాలో తెలీదు. అలాంటప్పట్లో నాకు మా ఫ్రెండ్ ఒక ఆమె నాకు పరిచయం చేపించింది యలేష్ సార్ని. ఓకే. యలేష్ సార్ని పరిచయం చేపిస్తే ఫస్ట్ రీల్స్ కోసం వెళ్ళాము. ఇన్స్టాలో రీల్స్ వైరల్ అవ్వాలి అనేసి వెళ్ళాము. అందులో ఇన్స్టా రీల్స్ కోసం వెళ్తే, ఇన్స్టా రీల్స్ ప్లస్ యూట్యూబ్ కూడా నువ్వు షార్ట్స్ కూడా చేయండి మేడం అనేసి వేరే ఆర్టిస్టులతో పరిచయం చేయించి, వాళ్ళందరితో కూడా మమ్మల్ని మంచిగా వీడియోలు చేయించి ఫస్ట్ వాళ్ళతోనే చేయించారు, సార్ తోటి ఏం చేయలేదు. ఇంకా వాళ్ళు కొంచెం హ్యాండ్ ఇచ్చాలకో ఇంకా మేము డిసప్పాయింట్ అవుతుంటే, ఎందుకు మేడం డిసప్పాయింట్ అవుతావు, నేనే చేస్తానులే అనేసి తను సపోర్ట్ ఇచ్చి నాకు మెయిన్ రోల్ ఇచ్చి, తను నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి, ఇప్పుడు పర్సనల్ గా నేను యూట్యూబ్ పెట్టుకొని నా యూట్యూబ్ లో కూడా 20,000 మంది సబ్స్క్రైబ్స్ ఉన్నారు. నెలకు 10-20,000 అమౌంట్ తీస్తున్నా నేను ఇప్పుడు యూట్యూబ్ నుంచి. అది ఎవరు క్రెడిట్? మన యలేష్ గారి క్రెడిట్. చాలా మంది నేను ఆయనకి పరిచయం అయినాకనే నా వెనకాల వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇంప్రూవ్ అయ్యి కూడా ఇప్పుడు వాళ్ళు ఓన్ గా ఛానల్ పెట్టుకొని మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకే, చూశారు కదా. కానీ థ్యాంక్ యూ యలేష్ గారు. మీరు ఎదుగుతున్నారో లేదో తెలియదు కానీ మమ్మల్ని మటుకు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి లైఫ్ ని ఇస్తున్నారు. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేశారు. చాలా హ్యాట్సాప్ యలేష్ గారు. చాలా థ్యాంక్ యూ సార్. యలేష్ సార్కి మరీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. నాకైతే మటుకు చాలా హెల్ప్ చేశారు. షార్ట్స్ పెట్టడం రాకపోయినా గానీ, చేయడం రాకపోయినా గానీ, థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, నీకు షార్ట్స్ ఎలా పోస్ట్ చేయాలి, ఏదేది కాపీ రైట్ వస్తాయి, అసలు నిజంగా చెప్పాలంటే మాటల్లో సరిపోదండి. చాలా వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి పర్సన్. తను ఇంతకింతకి ఎదగాలనేసి మాలాంటి వాళ్ళకి ఇంకా వేల మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి యలేష్ సార్. ఓకే వావ్, చాలా బాగా చెప్పారండి. సో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ చేస్తామండి. ఒక్క నిమిషం అట్లే లైన్లో ఉండండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇప్పుడు ఎప్పుడన్నా మిమ్మల్ని కమిట్మెంట్ ఇట్లా అడిగానండి? ఇచ్చి వేరే ఇక్కడ ఆలోచన ఉన్నా కానీ వాడిని తీసి ఫస్ట్ నా రోడ్డు అవతల గేట్ కూడా కాదు, నా రోడ్డు నా కాలనీలోనే కనపడకరా అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి యలేష్ సార్. చూశారు కదండి. మీరు ఎట్లా అడుగుతారండి? కాదు మీరు ఎట్లా అడుగుతారు? ఈ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు? అది కాదు, మీరు ముందు కెమెరా ఆపండి. అసలు మీరు దేనికి పిలిచారండి? కాదండి, మీరు దేనికి పిలిచారు? మీరు ఇంటర్వ్యూ చేస్తానికి ఇవేనండి అడిగేది? మళ్ళీ చేస్తామండి. పాపం యలేష్ గారు లేదు, కరెక్ట్ కాదు. చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు సార్ మీద మీకు అంత డౌట్ అనిపిస్తుంది కదా,
ఒకనొక అప్పట్లో లైవ్ వీడియోలో మేము డాన్సర్ అండ్ యాక్టర్. నేను డాన్స్ చేస్తున్నా, పక్కన వాళ్ళ వైఫ్ ఉండుకొని కూడా వాళ్ళ వైఫ్ ముందరనే నేను వెళ్ళేస్తాను ఎత్తుకొని డాన్స్ చేసా. వాళ్ళ వైఫ్ కూడా ఇంత మాట అనలేదు. పబ్లిక్ లో కూడా చాలా బాగా పోయింది వీడియో. ఇప్పటి వరకు ఆయనకు అలాంటి ఉద్దేశం లేదు. నేను నెంబర్ 1 చెప్తున్నా, 100 మంది 100 అనుకుని ఆయన స్టిల్ అంత మంచి వ్యక్తి. ఎవరన్నా అలాంటి ఆలోచన పెట్టుకొని వచ్చినా గానీ ఆయన ఇల్లు కాదు కదా, ఆ కాలనీలోనే కనపడరు. అసలు ఎంట్రీ ఇవ్వరు ఆయన. మళ్ళీ షూటింగ్ చేసేది వాళ్ళ ఇంటికాడనే, వాళ్ళ గల్లీలోనే, వాళ్ళ ఏరియాలోనే. వాళ్ళ ఏరియాలో కూడా అంత మంచి పేరుంది ఎల్లేష్ గారు. మీరు అలా అనుమానించడం చాలా తప్పు. లేదండి, మేము అనుమానించడం కాదు. జస్ట్ ప్రోగ్రాంలో మనము అది కాన్సెప్ట్గా జస్ట్ అడగాలని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాము. సో దానికి ఆయన చెప్పుకునే సమాధానం కన్నా మీరు చెప్పింది దాన్ని బట్టి మనకి అర్థమైపోతుంది ఎల్లేష్ గారు ఎట్లాంటి వారు ఏంటి అనేది. ఎందుకంటే బయట చాలా నెగిటివ్గా ఉన్నాయి కదండి ఇప్పుడు కామెంట్స్. తనకి ఛానల్లో చూసుకున్నట్లయితే చాలా నెగిటివ్గా వస్తున్నాయి. వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఒక మనిషి ఎదుగుతున్నారు, తన దగ్గరికి ఒక 100 మంది వెళ్తున్నారు అంటే మన దగ్గరకు రాకుండా తన దగ్గరికే ఎందుకు పోతున్నారు అని కుళ్ళుతోటి, కుతంత్రంతో, ఒప్పనతనంతో, ఓర్వంతనంతో 100 చెప్తారండి. అతనితో జర్నీ చేస్తే తెలుస్తుంది తన విలువేంటి, తన ఇదేంటి అనేసి. తనతో జర్నీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. వెనకాల ఎంతమంది చెప్పుకుంటే తనకేంది, తన లైఫ్ ఏంది, తను ఎంతమందికి లైఫ్ ఇచ్చాడు. ఎక్కడెక్కడో పల్లెటూరు నుంచి వస్తారండి తన కోసం. వావ్, సూపర్ అండి, సూపర్. అలాంటి మంచి కాబట్టే సో తన మీద నెగిటివ్ కామెంట్స్ చాలా వస్తున్నాయి అని చెప్పి జస్ట్ ఒక నార్మల్ గా మేము ఆ క్వశ్చన్ అడిగాము. సో దానికి నిజంగానే చేశారు, నిజంగానే ఎవరో చెప్పారు బజార్లో అది పేరు వచ్చిందని మీరు అడుగుతున్నారు. అట్లా అడగడం కాదు, అది అలా అడగద్దు అని అంటే ఇప్పుడు దెబ్బలు పడతాయి కాదు. నేను కాదనట్లేదు. ఇప్పటి వరకు మనకు మంచి పేరు ఉంది. మీరు లైవ్ లో కూర్చుంటే సరే అండి సోను గారు చేస్తాం మళ్ళీ కాల్. ఇదిగోండి. సరేనండి. సరే కాదు, లేదు ఫ్రెండ్స్ ఎల్లేష్ గారి గురించి కాదు. మా దగ్గర ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు వచ్చేటోళ్ళు ఉన్నారు మేడం. ఏంటండి మీ ఒకప్పుడు మీరు కూడా హీరోయిన్ గానే చేశారు మా దాంట్లో. మిమ్మల్ని అట్లే అన్నానా? లేదు. మరి అట్లే అడుగుతారు మీరు. ఈ రోజు మీరు టీవీ ఇంటర్వ్యూ తీసుకుంటారు కాబట్టి అన్ని క్వశ్చన్లు అడుగుతారా? మిమ్మల్ని అట్లా అన్నానా మేము? లేదండి. ఏ హీరోయిన్ కన్నా ఫోన్ చేయండి, నా దగ్గర చేసిన ప్రతి హీరోయిన్ కి చేయండి. నేను అట్లా అన్నానేమో అని అలా బయట రూమర్స్ పట్టుకొచ్చి నా దగ్గర. అలా నా గురించి మీ గురించి నేను చెప్పుకుంటే మన ఆడియన్స్కి తెలియదు కదండి. సో అందుకనే మీ ముందే మీకోసం విత్ ప్రూఫ్ తోటి మీ ముందే కాల్ చేసి అట్లా మాట్లాడడం, తన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒక అమ్మాయి ద్వారాగా మీకు తెలియజేసాం అంతే, జస్ట్ అంతే. ఎల్లేష్ గారు కొంచెం కూల్ అవ్వండి. ఎందుకండి అంత ఫైర్ అవుతున్నారు? అంటే మీరు అడిగే క్వశ్చన్లు అట్లున్నాయి కదండి. మీరు అట్లా కోప్పడితే అసలు బాగాలేదు కాదు. నాకు ఎక్కడ మీరు నిజంగా ఎక్కడికి మన మీద లేని రూమర్స్ పుట్టించి నిజంగా, ఎందుకంటే మీరు ఎదుగుతున్నారు కాబట్టి మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చెప్పి మేడం ఇప్పటికీ మన ఇంటికి వచ్చిన హీరోయిన్ మన ఇంటికాడ స్టే చేస్తారు. ఎల్లేష్ ఇంటికి పోతే సేఫ్ సైడ్ ఉంటామని మన ఇంటికాడ ఉంటారు. వారం రోజులైనా మా ఇంటికాడ ఉండి, వాళ్ళు వేరే షూటింగ్ ఉన్నా వాళ్ళు పోయి మా ఇంటికాడ ఉండి వెళ్ళిపోతారు తప్ప అలాంటి నేను అలాంటి వాళ్ళని అయితే నా ఇంటికి ఎందుకు వస్తారండి? రారు కదా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ప్రతి హీరోయిన్ అడగండి, నా ఇంట్లో స్టే చేస్తారు. వాళ్ళు నైట్ నా ఇంట్లో ఉన్నా కానీ మా భార్య నేను వాళ్ళకు బెడ్రూమ్ ఇచ్చి మేము బయట హాల్లో పడుకుంటాము. అంత సేఫ్టీగా వాళ్ళని చూసుకుంటా నేను. ఓకే, బాగానే ఉందండి. కానీ ఎక్కడెక్కడ నుంచో సేమ్ అగైన్ అదే క్వశ్చన్. ఇప్పుడు వస్తున్నారు కదా అమ్మాయిలు, వాళ్ళు చాలా లాంగ్ నుంచి విలేజెస్ నుంచి కూడా సార్ దగ్గరికి వస్తారు, స్టే చేస్తారు. ఇప్పుడు షూటింగ్స్కి వాటికి చేస్తుంటారు. చాలా వెబ్ సిరీస్ తీస్తుంటారు కాబట్టి వాళ్ళకి కంటిన్యూగా షూట్లు జరుగుతూనే ఉంటాయి. సో మీరు వీడియోస్ కూడా కొంచెం బ్యాడ్గా చేస్తున్నారు కదండి, వాళ్ళని పట్టుకొని అలా ఇలా అట్లా చేస్తున్నారు. మీ వైఫ్ ముందే చేస్తున్నారు, మరి ఆవిడ ఏమనట్లేదు మిమ్మల్ని? నేనేమంటానండి, పబ్లిక్లో ఇప్పుడు జనాలలో ఎలా ఉంది అంటే ఇలాంటివి జరుగుతున్నాయి అని చూపెడతాను, మేము చేయడం కాదు. మీరు నేను చేసినట్టేదో చూపెడతాను, మీరు అడుగుతున్నారు. అది తప్పు. ఇప్పుడు నిజంగా జనాలు ఇప్పుడు ఎట్లుండదంటే, ఒక అమ్మాయి తీసుకెళ్ళి అతనికి ఏదో చెప్పి 4 పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు అమ్మాయిలు ఎలా ఉన్నారు, అబ్బాయిలు ఇలా ఉన్నారు చూపెట్టడానికి అవేర్నెస్ గురించి చేస్తున్నాం. మీరేంటి నేనే చేసినట్టుగా చెప్తున్నారు మీరు, అది కరెక్ట్ కాదు కదా. ఓకే, సో మీకు ఇప్పుడు
యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందా అండి? వస్తుందండి. ఓకే, అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మేము? అంటే మీరు అంటే కంటిన్యూగా చేస్తూనే చెప్పలేము ఉన్నారు కదా. యూట్యూబ్ గురించి అంటే ఇక అది ఓ 10,000 రావచ్చు, ఓకే 11,000, ఎట్లా ఇప్పుడు ఒక 20,000, 30,000, 10,000 ఎంతో వచ్చిన కాడికి తీసుకుంటున్నాం. దాని మీద పెద్ద భారీ బడ్జెట్ వస్తుంది అన్నది వేస్ట్, కానీ కొద్ది గొప్ప అయితే వస్తుంది. ఓకే, అంటే పెట్టిన వారికి మీకు వస్తుంది మా వరకు మేము ఖర్చు పెట్టిన కాడికి దాని కానీ మీకు ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తీసారంటే చాలా ఖర్చు అవుతుంది కదండి. ఇప్పుడు హీరోయిన్ కే కానివ్వండి, లేదంటే ప్రొడక్షన్ కే కానీ, ఫుడ్ కానివ్వండి, ఇప్పుడు ఒక షూట్ కంప్లీట్ అవ్వాలంటే 1 డే మీకు చాలా ఖర్చు అవుతుంది కదా. మీకు ఎవరైనా ప్రొడ్యూసింగ్ చేస్తారా, లేదంటే మీ ఓన్ అమౌంట్ పెట్టుకుంటారా? నా దానికి నేనే ప్రొడ్యూస్ చేస్తా, నేనే నిర్మాత అన్ని. డైరెక్టర్ వచ్చి లడ్డు బాబు అని అతను ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెట్టుకున్న అతను కూడా ఒక 6 వెబ్ సిరీస్లో ఏమో చేశాడు. ఓకే, అతన్ని ఈ మధ్య కాలంలో పెట్టుకున్నా, కానీ అంతకుముందుకు నేను ఓన్గానే చేసుకున్నా. కెమెరా కానీ మొత్తం స్టోరీ, కెమెరా అన్నీ నేనే చూసుకునేది, అన్నీ నేనే చేసుకొని పెట్టుకునేది. ఈ మధ్యకాలంలో కెమెరామెన్ పెట్టుకుంటాను, ఈ మధ్యలో డైరెక్టర్ని కూడా పెట్టుకొని చేస్తున్నా లడ్డు బాబు అని. నాకు సపోర్ట్గా ఉన్నాడు ఎప్పటిసుందో, గత 10 ఏళ్ళ నుండి ఆయన కూడా తెలుసు. సరే, ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు అండి. ఫ్రెండే, ఫ్రెండ్ అని చెప్పుకోవడం ఏంది, ఫ్రెండే ఆయన. సరే, అబ్బాయిలు అయితే లడ్డు బాబు ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి, మరి అడగండి. పాస్ట్ లో ఎవరైనా లవర్స్ ఉన్నారండి? లవర్స్ అంటే నేను సారీ చెప్పాలి కదా ఫ్రెండ్స్, తెలుసుకోవాలని ఉందా లేదా? లేదు ఇప్పుడు అటువంటి ఏం లేవు. లేదు చెప్పాలి, ఇంటికి పోవాలండి, నేను ఇంటికి పోవాలి. ఇంటికి వెళ్ళినా పర్వాలేదు, ఛానల్లో చెప్పానని అదే నేను ఏమంటున్నా, సాయంత్రం ఇంటికి పోవాలి, పోవద్దని పోవట్లేదు, ఇంటికి పోవాలి నేను. అటువంటి ఏం లేవు. చూడండి ఫ్రెండ్స్, పాస్ట్ లో ఎల్లేష్ గారికి ఒక లవ్ ఉంది, కానీ అమ్మాయి మాత్రం చెప్పట్లేదు. ఇప్పుడు చదువుకున్న రోజుల్లో ఉండే, కానీ అది అక్కడి వరకే అయిపోయింది. మరి మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళకు మనకు కనెక్షన్ లేదు. తెలుసా అండి మీ వైఫ్ కి? తెలుసండి, తెలుసు. చూసారా, ఇంత నిజాయితీగా ఉంటారండి. ఏమంటున్నా తెలుసు, 1-2 సార్లు ఆమె చూసింది, అంటే మేము మాట్లాడుకోగా చూసింది. ఓకే, మాట్లాడుకొని చిన్న గొడవ కూడా అయింది అనుకో. అంటే తర్వాత అర్థం చేసుకొని ఆమె రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటిది ఏమి కానీ. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అదే నేను చెప్పాను కదా, ఇంటికి అది పోయింది అని చెప్తున్నా, ఇప్పుడు లేదు అని చెప్తున్నా. ఓన్లీ లవ్ వరకే మేము అడిగాము, మరి ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా? అటువంటి ఏం లేవండి, అటువంటి ఇంటర్వ్యూ అంటే అన్నీ చెప్పాలి కదా ఫ్రెండ్స్. లేనిది ఎక్కడికే చెప్తాము. ఓకే, జస్ట్ ఫన్నీగా అడిగామండి, అంతే, ఏం లేదు. అక్క మీరేం సీరియస్గా తీసుకోకండి, ఎల్లేష్ గారు చాలా మంచి వాళ్ళు, మేము చెప్పని అవసరం లేదు. ఆల్రెడీ మీకు క్రెడిట్ ఇచ్చేశారు, మీరు దేవత అని. సో ఆయన బ్యాక్ బోన్ కూడా మీరే అని చెప్పారు. సో చూడండి, మీరు ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలి మీ హస్బెండ్ గురించి. సో ఎల్లేష్ గారు, మరి ఇప్పుడు మూవీస్లో ఏమైనా చేస్తున్నారండి? చేస్తున్నానండి, 2 మూవీస్ చేస్తున్నా ఇప్పుడు. ప్రస్తుతానికి వాటి పేర్లు పెట్టలేదు, కానీ 2 మూవీస్ చేస్తున్నా. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటేమో పల్లెటూరు గడ్డపు వేసుకొని చేస్తున్నా, పని మనిషి క్యారెక్టర్, వ్యవసాయం చేసేది చేస్తున్నా. అవి రిలీజ్ అయితే కానీ కొద్దిగా మనకు పేరు వస్తుందేమో అని ఆలోచిస్తాను. ఇంకొక సినిమా చేస్తున్నా, అది మలయాళ సినిమా. తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో 3-4 భాషల్లో ఉంది. మీకు వచ్చా అండి మలయాళం? రాదండి, డబ్బింగ్ చెప్పుకుంటారు కావచ్చు, కానీ నాకేం రాదు. అది వాళ్ళు చేస్తుండ్రు, దాంట్లో కూడా కమిట్మెంట్ అయ్యాను. నెక్స్ట్ ఎప్పుడు షూట్ చెప్తారో తెలియదు, ఆల్రెడీ కొంత షెడ్యూల్ అయిపోయింది, ఇంకొంది. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మీరు మానసక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ఫ్యాన్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ. మానసక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ చూడండి. ఎల్ఎస్ఆర్ ఛానల్ తరఫున కూడా మానసక్క ఛానల్ చూడండి. నా ఫ్యాన్స్కి కూడా చెప్తున్నా, అందరికీ ప్రతి ఒక్కరికి ఆమెకు సపోర్ట్ చేయండి. ఇంకా ముందుకు పోయేటట్టు చూడండి, మంచి ఇంటర్వ్యూలు చేస్తుంది, ముందుకెళ్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో కూడా హీరోయిన్గా చేసి ఈరోజు ఇలా అడగడం భావ్యం కాదు. సరే, ఏదేమైనా కానీ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి ఎల్లేష్ గారు. మీరు కూడా ఇంకా లైఫ్లో
బాగా ఎత్తుకు ఎదగాలి, మీరు అనుకున్న పనులన్నీ కావాలి, మీరు చేయాలనుకున్న వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ కవర్ సాంగ్స్ కానీ అన్నిట్లో నన్ను పిలవాలి, తప్పకుండా ముందుకు వెళ్ళిపోవాలి తప్పకుండా అండి. కానీ ఇలాంటి రూమర్స్ ఏం పట్టించుకోకండి. రూమర్స్ అవి కామన్ అండి ఆర్టిస్టులకి, అవి పట్టించుకోకూడదు కాదు, కదా. చాలా బాధేసింది నిజంగా. ఎక్కడో నేనేదో తప్పు చేశానేమో, ఎవరో నిజంగా చెప్పారేమో అని బాధపడ్డా. ఎంత ఒక మనిషిని మనము చూసే విధానంలో నెగిటివ్నెస్ ఉండొచ్చు కానీ మనస్తత్వంలో ఉండదండి. సో మనస్తత్వాన్ని బట్టి ఒక మనిషిని పాజిటివ్ అనేది నెగిటివ్ అనేది తీసుకోండి. సో ఇది మన ఎల్లేష్ గారి గురించి లైఫ్లో కొంచెం మాత్రమే మనం తెలుసుకుందాము. ఇంకా మీరేమైనా క్వశ్చన్స్ ఎల్లేష్ గారిని అడగాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్లో చెప్పండి. సో దాని గురించి మళ్ళీ మనం ప్లాన్ చేద్దాము. సో ఎల్లేష్ గారు థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. ఛానల్కి వచ్చి మన మానసక్క యూట్యూబ్ ఛానల్లో మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అలాగే మీరు చేయాలనుకున్న వెబ్ సిరీస్ అన్నీ తొందరగా కంప్లీట్ చేసేయండి, మంచి మంచి కంటెంట్లతో రండి. సో చూడ్డానికి మన ఫ్యాన్స్ ఆదరిస్తారు, చూసి మంచి సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ తెలంగాణ మోడల్ ఎల్లేష్, నేను చేసే వెబ్ సిరీస్ ఏంటంటే సమాజంలో జరిగే ఇలా ఉంటారు, సమాజంలో లేడీస్ కొంతమందిని మోసం చేస్తూ ఉన్నారు, మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని మోసం చేస్తున్నారు, దాని గురించే తీస్తున్న తప్ప బోల్ట్ కంటెంట్ అని అంటారు. ఆ బోల్ట్ కంటెంట్ అనేది ఏముండదు, ఓన్లీ తమిళ్ మాత్రమే వాళ్ళకి కనబడుతుంది తప్ప మన ఛానల్లో లోపల మాత్రం మీరు కరెక్ట్గా చూడగలిగితే నిజంగా సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని చూపెట్టేందుకే ఉంటుంది. దయచేసి కంపల్సరీకి మా ఛానల్ చూడండి, మానసక్క ఛానల్ కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.